प्राणदाता सर्वोन्नता विधाता सजीवनिरत पुनीता ना जीवदाता मोक्षप्रदाता मरणमु गेलिचिन रक्षणकर्ता पवित्र रक्तदाता प्रपंच प्राणदाता सर्वोन्नता विधाता सजीवनिरत पुनीता లోకంతో ఏర్పడిన బంధం తెంపినది ప్రభుతో అనుబంధం హృదయంలో కలుష దుర్గంధం మరణమనే చెరలో దిగ్బంధం అపరాధముల చేత పాపముల చేత చచ్చిపడి ఉండగా కరుణించి మరణించి రుధిరాన్ని కాచి జన్మనిచ్చాడుగా వ్యసనాక్రాంతుడుగా పవిత్ర రక్తదాత ప్రపంచ ప్రాణదాత సర్వోన్నత విధాత సజీవనిరత పునీత రక్షణానందం మన కోసం క్రీస్తు బలియాగం నిస్వార్థం నిత్య జీవార్థం దేవునికి శత్రువులమై ఉండగానే కృపను చూపాడుగా వ్యసనములు వహించి రోగములు భరించి నలిగిపోయాడుగా అతిక్రమముల మూలముగా గాయపరచబడ్డాడుగా జనుల పాపము భరించగా ప్రాణమే ధారపోసెనుగా అపరాధ పరిహార బలిగా పవిత్ర రక్తదాత ప్రపంచ ప్రాణదాత సర్వోన్నత విధాత సజీవనిరత పునీత నా జీవదాత మోక్షప్రదాత మరణము గెలిచిన రక్షణకర్త పవిత్ర రక్తదాత ప్రపంచ ప్రాణదాత సర్వోన్నత విధాత సజీవనిరత పునీత
యేసును మూడవ దినమున ఆ దేవుడు లేపెను. ప్రకటించు పెందలకడ నుంచి యేసు సువార్తను. మరియ చెప్పింది అందరికీ ముందే సువార్తను. ప్రకటించు పెందలకడ లేచి యేసు సువార్తను. మరియ చెప్పింది అందరికీ ముందే సువార్తను. తెల్లవారక ముందే లేపెను యేసుని, ఆ దేవుడు నిన్ను లేపును ఒక రోజును. ఉదయాన్నే ఎన్నో వార్తలు నీ ఇంటికి వస్తున్నాయి. జననం మరణం హత్యైన వార్తలు వస్తున్నాయి. మరణిస్తే ఏమవుతాడు అది చెప్పారా? స్వర్గం నరకం వెళ్ళేదేదో అది చెప్పారా? నలుదిక్కులలో జరిగి మరణం వరకు తెలిపే వార్తలు వస్తున్నాయి. మరణం తరువాంటేంటో జరిగే సంగతులన్నీ బైబులే సాక్ష్యంగుంది. తెల్లవారక ముందే లేపెను యేసుని, ఆ దేవుడు నిన్ను లేపును ఒక రోజును. వేగంగాని చూపిస్తూ మనిషిని మోసం చేస్తున్నారు. వేగైనది యేసున్న సమాధని ఆ వార్తనే దాచేశారు. ఏదో మూలన జరిగిన కార్యం కాదని చెప్పారా? రోమా ప్రభుత్వ కాలంలో జరిగిందని చెప్పారా? రుజువులతో జరిగింది, సమాధి ఖాళీ ఉంది, శక పురుషుడని చెబుతుంది. నమ్మితే స్వర్గం ఉంది, క్రీస్తు రక్షకుడంది, బైబిల్ సాక్ష్యం ఉంది. తెల్లవారక ముందే లేపెను యేసుని, ఆ దేవుడు నిన్ను లేపును ఒక రోజును.
రావాలని, నీవు రావాలని ఈ లోకానికి పంపినప్పుడే చెప్పాడు నీకు తిరిగి రమ్మని, తిరిగి రమ్మని. ఈ లోకానికి పంపినప్పుడే చెప్పాడు నీకు తిరిగి రమ్మని. నరులార రండని, నన్ను చూడాలని అయినా రారా, నాతో ఉండుటకు నువ్వు రారా, నీతో భువిపై ఉన్నారారా, నీ కొరకే ఆకాశంపై ఉన్నానురా. కని నేను నిన్ను పెంచితే సాతాను మాయలో పడిపోయావు, నిన్ను రక్షించాలని యేసును పంపితే సిలువేసిన చూస్తూ ఉన్నావు, నీ పాపానికి నన్ను దూరం చేసిన క్షమించాలని ఎప్పుడు అనుకున్నాను, నిన్ను రక్షించాలని యేసుని పంపిన నీ కొరకే యేసు క్రీస్తును శిక్షించాను, నన్ను చూడాలని అయినా రారా, నాతో ఉండుటకు నువ్వు రారా, నీతో భువిపై ఉన్నారారా, నీ తండ్రిని నన్ను పిలువును రారా. కొరకే దినమంతా చేచులు దాచిన తండ్రిని నేనే, నా అరచేతిలో నీ రూపం పూర్తిగా చెక్కిన తండ్రిని నేనే, చెక్కుకున్న రూపం నీకిచ్చానురా, నా చూపంతా నీపైనే పెట్టానురా, పిండమునై ఉండగా చూసే నీ తండ్రిని నువ్వు కావాలని కోరుకున్ననే, నీ దేవుడని నన్ను చూడాలని అయినా రారా, నాతో ఉండుటకు నువ్వు రారా, నీతో భువిపై ఉన్నారారా, నీ తండ్రిని నన్ను పిలువును రారా. స్తుతియు మహిమయు నీకే, క్షితి కిందివి కిన్నీటి వితాతికి కర్తావై వెలాయు మా దేవా, ప్రతి వస్తువును మాకు బహుమతిగా నిచ్చు హితుడా, మా ప్రేమానికెట్లు చూపుదును. స్తుతియు మహిమయు నీకే, క్షితి
కిందివికిన్నీటి వితాతికి కర్తావై వేలాయు మా దేవా నెమ్మది గల ఇండ్లు నిజ సౌఖ్యకాలములు ఇమ్మాహి ఫలించు నైశ్వర్యాధికముల్ ఇమ్ముగా గలిగిన హృదయులమై వంద నమ్ములు రుణ పాడియున్నాము నీకు స్తుతియు మహిమయు నీకే క్షితి కిందివికిన్నీటి వితాతికిన్ కర్తావై వేలాయు మా దేవా జీవంబు ప్రేమాను జీవాము గల్గించెడు పావనాత్మను మాకై పంపితివి దీవెనాలేడు రెట్ల వారింపను మమ్ము నీవిమాలాత్మన్ మాలో గుమ్మారించు స్తుతియు మహిమయు నీకే క్షితి కిందివికిన్నీటి వితాతికిన్ కర్తావై వేలాయు మా దేవా ప్రతి వస్తువును మాకు బహుమతిగా నీచు హితుడా మా ప్రేమానికేట్లు చూపుదుము. హల్లెలూయా. దేవుడే నీ తండ్రని నేర్పాలి తల్లిదండ్రి ఒడిలో. ఆ దేవుడే సృష్టి చేశాడని నేర్పాలి ఆ చిన్ని మదిలో. కూర్చున్నప్పుడే త్రోవను నడిచేటప్పుడే
పడుకున్నప్పుడే నిద్రలేచేటప్పుడే దేవుని గూర్చిన జ్ఞానం నేర్పించుము. నీ గర్భములో ఉన్నప్పుడే వినిపించుము. ఆ దేవుడే నీ తండ్రిని నేర్పాలి తల్లిదండ్రి ఒడిలో. తల్లే దైవమని తండ్రే దేవుడని తల్లే దైవమని తండ్రే దేవుడని గురువే దైవమని పాఠాలే చెప్పకు. తల్లే దైవమని తండ్రి దేవుడని గురువే దైవమని పాఠాలే చెప్పకు. తల్లి తండ్రి గురువును చేసింది ఆ దేవుడే. దేవుని కంటే ముందు వీరెవరు లేరులే. గాలి నీరు ఆహారం ఎవరిచ్చారు? గాలి నీరు ఆహారం ఎవరిచ్చారు? నీ తల్లినడిగి తండ్రినడిగి గురువునడిగి చెప్పు. ఆ దేవుడే నీ తండ్రని నేర్పాలి తల్లి తండ్రి ఒడిలో. ధనమే దైవమని చదువే జయమని ధనమే దైవమని చదువే ధ్యేయమని పతియే దైవమని పాఠాలే చెప్పకు. ధనమే దైవమని చదువే ధ్యేయమని పతియే దైవమని పాఠాలే చెప్పకు. సతిని పతిని చేసింది దేవుడని తెలుసుకో. దేవుని కంటే ముందే వీరెవరని తెలుసుకో. గాలి నీరు ఆహారం ఎవరిచ్చారు? గాలి నీరు ఆహారం ఎవరిచ్చారు? నీ సతిని అడిగి పతిని అడిగి అతిథినడిగి చెప్పు. ఆ దేవుడే నీ తండ్రని నేర్పాలి తల్లి తండ్రి ఒడిలో. ఆ దేవుడే సృష్టి చేశాడని నేర్పాలి ఆ చిన్ని మదిలో.
సాధ్యమా మట్టికి ప్రభువునే ఉంచను అనచి వీరుడే లేచెను మరణపు ముళ్ళును విరచి సాధ్యమా మట్టికి ప్రభువునే ఉంచను అనచి మనలను నమ్మి గొప్ప ఆజ్ఞను ఇచ్చి స్థలము సిద్ధము చేయ వెళ్ళనే ఆత్మను పంపి తన శక్తితో నింపి తనకు సాక్షులుగా మనల చేసనే ఉరమల్లే ప్రకటించేసై ప్రభుని మహిమేంటో చూపించేసై వెలుగల్లే వ్యాపించేసై జనుల హృదయాన్ని మన్నించేసై అరే నమ్మిన వారికి సూచక క్రియలు వెంబడించినెల్లప్పుడు అరే నమ్మిన వారికి సూచక క్రియలు వెంబడించునెల్లప్పుడు వీరుడే లేచెను మరణపు ముళ్ళును విడచి సాధ్యమా మట్టికి ప్రభునే ఉంచెను అనచి శృంగారమ్మనే దారపునద్దన కుంటి వాడు ఉండెనుగా దేవాలయముకు వచ్చుచుండిన పేతురు యోహానులు చూస్తుండెనుగా వెండి బంగారం మా యొద్ద లేదని మాకు కలిగినదే నీకిస్తా చూడని యేసు నామములో లేచిను నడువని పేతురు లేపెనుగా చేపట్టి అతనిని గుమిగుములో ప్రజలంతా విస్మయం ఉన్నగా శుద్ధాత్మ అభిషేకము బలము నివ్వగా మమ్మెదుకు చూస్తాడు ప్రభు మాకు చేశాడు అని పేతురు సాక్ష్యం ఇచ్చగా హే వాక్యాన్ని నమ్మారు రక్షణను పొందారు జనులు ఎంత వాక్కు పడవగా అరే నమ్మిన వారికి సూచక క్రియలు వెంబడించునెల్లప్పుడు అరే నమ్మిన వారికి సూచక క్రియలు వెంబడించునెల్లప్పుడు వీరుడే లేచెను మరణపు ముళ్ళును విరచి సాధ్యమా మట్టికి ప్రభువునే ఉంచెను అనచి లుస్ట్రానియా పట్టణమందున కుంటి వాడు నడిచెనుగా పౌలు బర్నబా ఆత్మ పూర్ణులై అద్భుత క్రియలను చేస్తుండెనుగా దేవతలే మనిషిగా వచ్చారు అనుకొని అన్యులే పూనాలే బలి అర్పించాలని అయ్యో జనులారా ఇది ఏమి పని అని మేము మీలాంటి మనుషులమే నట్టని ఈ వ్యర్థ దేవతలను విడిచిపెట్టండని జీవము గల ప్రభు వైపు తిరగండని అందరూ మారు మనసు పొందాలని దేవు ఆజ్ఞాపించను గనుక హే భూలోకం అంతటిని తలకిందులు చేసుకుంటూ దేశాలను తులిపి వేసగా అరే నమ్మిన వారికి సూచక క్రియలు వెంబడించునెల్లప్పుడు అరే నమ్మిన వారికి సూచక క్రియలు వెంబడించునెల్లప్పుడు వీరుడే లేచెను మరణపు ముళ్ళును విరచి సాధ్యమా మట్టికి ప్రభువునే ఉంచెను అనచి దేవకుమారుల ప్రత్యక్షతకై సృష్టి చూస్తూ ఉండెనుగా విడుదల కోసమై మూల్గుచుండినే రక్షకుడే సయ్య విడిపించనుగా దేవపుత్రుడైక ఆలస్యం ఎందుకు యూదా సింహములా దూకేను ముందుకు యేసు నామములో ఏకారం వాడబోయ్ యేసు రక్తంలో శక్తి చూపబోయ్ దయ్యాలను తరిమేసే రోగులం బాబుతి ప్రభు వల్లే జీవించే వెలుగు పంచబోయ్ లోకాన జనమంతా సాతాను ముసుగులో నా గుట్టుగారి కులుగుచుండనే
ఇచ్చి స్థలము సిద్ధము చేయ వెళ్ళనే. ఆత్మను పంపి తన శక్తితో నింపి తనకు సాక్షులుగా మనల చేసనే. పురమల్లే ప్రకటించేసేయి, ప్రభుని మహిమేంటో చూపించేసేయి. వెలుగల్లే వ్యాపించేసేయి, జనుల హృదయాన్ని మన్నించేసేయి. పురమల్లే ప్రకటించేసేయి, ప్రభుని మహిమేంటో చూపించేసేయి. వెలుగల్లే వ్యాపించేసేయి, జనుల హృదయాన్ని మన్నించేసేయి. నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేని పాప పరిహారతో శిలువ మరణమొంది తిరిగి లేచినట్టి దైవ నరుడెవ్వరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడెవరు పాప పరిహారతం శిలువ మరణమొంది తిరిగి లేచినట్టి దైవ నరుడెవ్వరు. నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా విమోచకుడవు. నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా విమోచకుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలో క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. వెండి బంగారము ధన ధాన్యాలలో ఒక్కటై పోసిన నీతో సరితూగున. జీవనదులన్నీయు సర్వసంద్రములు ఒకటై ఎగసిన నిన్ను తాకగలవా. వెండి బంగారము ధన ధాన్యాలలో ఒక్కటై వేసిన నీతో సరితూగున. జీవనదులన్నీయు సర్వసంద్రములు ఒక్కటై ఎగసిన నిన్ను తాకగలవా. నీల జారి గల ప్రేమ గల దేవుడేడి, నీవేగా మంచి దేవుడవు. నీల జారి గల ప్రేమ గల దేవుడేడి, నీవేగా మంచి దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నేను వెదకకున్నా నాకు దొరికితివి, నేను ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి. పలు గాయాలు చేసి తరచు రేపితివి, నన్నెంతో సహించి క్షమించితివి. నేను వెదకకున్నా నాకు దొరికితివి, నేను ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి. పలు గాయాలు చేసి తరచు రేపితివి, నన్నెంతో సహించి క్షమించితివి. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా
ప్రాణం పెట్టిన వారెవరు? నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు? నీలా క్షమించేదెవరు? యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? సమాధినే గెలిచాడు ప్రభు యేసు, సజీవుడై లేచాడు మూడో రోజు. సమాధినే గెలిచాడు ప్రభు యేసు, సజీవుడై లేచాడు మూడో రోజు. సమాధి వెదకకు సంఘమా ప్రతి ఏడు, ఉపవాసాలతో ఏడ్చెదవు లెంటుడేసులని. నీ కొరకై నీ పిల్లలకై అంజులకై ప్రతి వారికై ఆత్మలు రక్షించుటకై నీవు కదలాలి. ఆ సమయాన్నొచ్చే ఉపవాసం భరించాలి. సమాధినే గెలిచాడు ప్రభు యేసు, సువార్తనే చాటాలి ప్రతిరోజు. సమాధినే గెలిచాడు ప్రభు యేసు, సువార్తనే చాటాలి ప్రతిరోజు. ఉపవాసం ఉంటారు, మీ భోజనమేమో ఖర్చు కాదు. ఆ భోజనం వేరే వారికి పెట్టి వాక్యం చెప్పరు. బూడిద చల్లుక కూర్చొని గోనె పట్టలు కట్టుకొని నీరసంగా ముఖమును పెట్టి ఉపవాసాలే చేస్తారు. ఆ యూదులు చేసే ఉపవాసం క్రైస్తవులకది అపచారం. ఆ యూదులు చేసే ఉపవాసం క్రైస్తవులకది అపచారం. దేవుడు లేడని దుర్మార్గులకు దేవుడు ఉన్నాడని చెప్పాలి. పాప భారమను కాడిమ్రానుని మోసే వారిని కాపాడుటకై కదలాలి ఇంటి నుండి, కదలాలి సంఘాలన్నీ. ఇవి ఏ ప్రభువుకు ఇష్టమైన ఉపవాసాలు. ఈ ఉపవాసాలు చేస్తున్నారా క్రైస్తవులు? సమాధినే గెలిచాడు ప్రభు యేసు, సువార్తనే చాటాలి ప్రతిరోజు. కోసం ప్రభు యేసు సిలువను మోసే వేళలు, ప్రభువు కోసమే ప్రజలంతా కన్నీళ్లు పెట్టే వేళలు. పాపుల కోసం ప్రభు యేసు సిలువను మోసే వేళలు, ప్రభువు కోసమే ప్రజలంతా కన్నీళ్లు పెట్టే వేళలు. అమ్మలారా నా కోసం ఏడవకండనే ఆ యేసు,
ఆ యేసుని మాట మరచి ఏడ్చుట న్యాయమా? అది యేసుకు ఇష్టమా? సమాధినే గెలిచాడు ప్రభు యేసు, సజీవుడై లేచాడు మూడో రోజు. సమాధినే గెలిచాడు ప్రభు యేసు, సజీవుడై లేచాడు మూడో రోజు. సమాధి వెదకకు సంఘమా ప్రతి ఏడు, ఉపవాసాలతో ఏడ్చెదవు లెంటుడేసులని. నీ కొరకై, నీ పిల్లలకై, అన్యులకై, ప్రతి వారికై ఆత్మలు రక్షించుటకై నీవు కదలాలి. ఆ సమయాన్నొచ్చే ఉపవాసం భరించాలి. సమాధినే గెలిచాడు ప్రభు యేసు, సువార్తనే చాటాలి ప్రతిరోజు. సమాధినే గెలిచాడు ప్రభు యేసు, సువార్తనే చాటాలి ప్రతిరోజు. చిన్న ప్రార్థన చేసుకొని ఈ దినపు వాక్య భాగంలోనికి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ మహోన్నతమైన నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ దినం వరకు మమ్మును సజీవుల లెక్కలో మీరు నిలవబెట్టి నీ పాద సన్నిధిలో నీ కుమారుడి యొక్కనైనా పునరుత్థానమును జ్ఞాపకం చేసుకొనుటకు మీరిచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, ఈ దినముననైనా నీ సన్నిధికి వచ్చినటువంటి నీ బిడ్డలకు అవసరమైనటువంటి ఆత్మీయమైనటువంటి మాటలతో తండ్రి, మీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను వినగలిగే చెవిని గ్రహించగలిగేటువంటి హృదయాన్ని మా అందరికీ ప్రసాదించమని క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఈరోజు మనమందరము కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధి నుండి తిరిగి లేచాడని మనందరము నమ్ముతున్నాం. ఆయన లేచినటువంటి దినాన్ని, పరిశుద్ధ దినాన్ని, పునరుత్థాన దినాన్ని మనం ఆయన సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి పాఠంగా మరణమై సమాధినే గెలిచిన క్రీస్తు, మనం ఆలోచించేటువంటి మరణమై సమాధినే గెలిచిన క్రీస్తు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధి చెయ్యబడ్డాడు. సమాధిని గెలిచాడు. గెలిచాడు అనటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు మన కోసం పోయిన శుక్రవారం మనం విన్నాం, మన కోసం చనిపోయాడు. మన కోసం ఎందుకంటే ఆయన రక్తం వలన మన అపరాధములన్నీ పోయి మనకు క్షమాపణ కలగటానికి క్రీస్తు మరణించాడు. అయితే మొదటిగా ఆ మాట చూసుకుంటూ ముందుకెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహిదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ
మనకు కలిగి ఉన్నది అన్నాడు. చూడండి, అంటే పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఉత్తరాన్ని రాస్తున్నప్పుడే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణం, ఆయన చిందించినటువంటి రక్తము యొక్క విలువ తెలియచేస్తున్నాడు. ఆయన రక్తము వలన మనకు విమోచన అంటున్నాడు. చూడండి, విమోచించటానికి మానవులందరినీ విమోచించటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడ చనిపోయాడంటే సిలువలో చనిపోయాడని చెప్పుకున్నాం మనం. సిలువలో ఎందుకు చనిపోయాడంటే మన అపరాధములకు పాపక్షమాపణ కలిగించటానికి ఆయన ముందుగా చనిపోయాడు. పౌలు గారు ఏం చెప్తున్నాడంటే మనకు విమోచన కలిగింది, మన పాపములకు మన అపరాధములకు క్షమాపణ కలిగింది అని తెలియజేస్తున్నాడు. అంటే పౌలు గారు అపోస్తులలో అన్ని జనులకు ఏర్పడినటువంటి పౌలు యావత్తు క్రైస్తవ్యానికి క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని ఎక్కువగా తెలియజేసినటువంటి, దేవుని చేత ప్రేరేపింపబడి రాయింపబడినటువంటి మాటల్లో ఎక్కువగా పౌలు గారి యొక్క పత్రికల్లోనే కనబడతాయి. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రావటానికి ఒక కారణం ఉంది. ఈ లోకములో చనిపోవటానికి కారణం ఉంది. చనిపోయినటువంటి వ్యక్తిని సమాధి చేస్తే ఆ సమాధి నుండి కూడా తిరిగి లేవటానికి కారణం ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో పుడతాడన్నది లేఖనాలలో చెప్పబడింది. లేఖనాలలో చెప్పబడినటువంటి ఆ మాటలన్నిటిని కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశారంటే నెరవేర్చడానికి వచ్చాడండి. రాయబడినవన్నీ కూడా నెరవేర్చాలి. రాయబడినవన్నీ కూడా నెరవేర్చాలంటే యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టాలి, ఈ లోకంలో చచ్చిపోవాలి, ఈ లోకంలో చనిపోయిన తర్వాత తిరిగి లేవాలి. ఇదంతా కూడా ఎలా రాయబడిందంటే లేఖనముల ప్రకారము జరిగిందని చెప్పుకోవచ్చండి. బైబిల్లో రాయబడింది మనం చదువుకుంటున్నామే, కానీ క్రీస్తు యొక్క పుట్టుక, మరణం, పునరుత్థానం అన్నది లేఖనముల ప్రకారమే జరిగింది. మరి లేఖనముల ప్రకారము జరిగింది కనుక మనం అందరం కూడా ఈరోజు ప్రభువును అంగీకరించాం, ఆయన యందు మనము విశ్వసించాం, ఆయన సన్నిధిలో ఈరోజు మనమంతా కూడా కొనసాగుతున్నాం. ఈ ప్రపంచములో పరిశుద్ధుడుగా ఉండి చనిపోయి తిరిగి లేచినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఎవరు లేరండి. మరణించిన వారందరూ కూడా మట్టికి పరిమితమైపోతే క్రీస్తు మరణించి మూడవ దినాన తిరిగి లేచాడు. ఈ ప్రపంచములో తిరిగి లేచినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఒక్క యేసుక్రీస్తు ప్రభువేనండి. యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధిని గెలిచాడండి. మిగతా వాళ్ళంతా కూడా సమాధిలో ఉండిపోయారు, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధిని గెలిచాడు. సమాధిని గెలిచినటువంటి ఆయన మీద ఎన్నో ఆరోపణలు, ఎన్నో అపనిందలు మోపుతూ క్రీస్తు సమాధి నుండి లేవలేదు,
క్రీస్తును శిష్యులు వచ్చి ఎత్తుకుపోయినారని డబ్బిచ్చి అబద్ధ సాక్ష్యాన్ని ఆనాడు తప్పుడు సాక్ష్యాన్ని ఇచ్చారండి. యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించడంలో ఒక మగ్దలేని మరి అయితేనేమి, యోహాను తల్లి అయినటువంటి మరి అయితేనేమి, చాలామంది స్త్రీలు వెంబడించటం ఉంటున్నప్పుడు క్రీస్తు ప్రభుల వారిని పిలాతు దగ్గరికి తీసుకెళ్తే పిలాతు హేరోదు దగ్గరికి పంపించాడు. హేరోదు మరలా పిలాతు దగ్గరికి పంపించాడు. ఈయన యందు ఏ దోషం లేదు గనక ఈయనను ఆ దోషంలో నాకు పాలిభాగం లేదు అని చెప్పేసి ప్రభువును వాళ్ళకి అప్పచెప్పించి వాళ్ళు చెప్పినట్టుగానే సిలువేయటానికి అప్పగించి చేతులు దొలుపుకున్నట్టుగా పిలాతు మనకు కనబడతాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని తీసుకెళ్ళిపోయి యెరూషలేము వీధుల్లో సిలువను మోయించి కొట్టి ఉమ్మివేసి ఎగతాళి చేసి హేళన చేసి ఇవన్నీ చేసిన తర్వాత ఉదయం 9 గంటలకు సెలవేసి మధ్యాహ్నం 3 గంటలకు ప్రభువు ప్రాణం విడిచాడని మనం తెలుసుకున్నాం. అలా ప్రాణం విడిచినటువంటి ఆ దేహమును అరిమతే యేసపు వెళ్ళి తన కొరకు తొలిపించుకున్నటువంటి సమాధిలో యేసుక్రీస్తు ప్రభుల వారిని ఉంచటానికి ఇష్టపడ్డాడని మనం లేఖనాల నుంచి తెలుసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు చనిపోతే సాయంకాలం కల్లా ఆ దేహము ఆ సిలువ మీద నుంచి దించి సమాధి చేయటానికి తీసుకెళ్ళిపోతే స్త్రీలు అంటండి సమాధి చేసిన తర్వాత ఆ సమాధి దగ్గర ఇప్పుడు మనం కూడా మన కళ్ళ ముందు చాలామంది చచ్చిపోతుంటారండి. వెళ్ళిపోయిన తర్వాత ఆ సమాధి దగ్గర అలా కూర్చునే వారిని ఎవరైనా చూసారా మీరు? అందరున్నప్పుడే వెళ్ళిపోవటానికి ఇష్టపడుతుంటారండి. సమాధి దగ్గర ఒక్కరుండటం కష్టం అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారిని అక్కడ సమాధిలో రాయిని బొర్లించిన తర్వాత వాళ్ళు ఎలా కాలాన్ని గడుపుతున్నారో ఒకసారి మనము మత్తయి సువార్త 27వ అధ్యాయం 61వ వచనాన్ని చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 61వ వచనం. మగ్దలేని మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధి ఎదురుగా కూర్చొని ఉన్నారంట. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారిని సమాధి చేసిన తర్వాత మగ్దలేని మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధి ఎదురుగా కూర్చొని ఉన్నారంట. చూడండి, ప్రభువును సమాధి చేసిన తర్వాత ఆయన లేస్తానన్నాడు కదా. అంటే సుగంధ ద్రవ్యములను సిద్ధపరచుకోవటానికి వారు ఏం మాట్లాడుకుంటున్నారో మనకు ఆలోచించాలండి. ఇంకా యేసుక్రీస్తు ప్రభుల వారిని సమాధి చేస్తే సమాధి అయిపోయిన తర్వాత అక్కడ కూర్చొని వాళ్ళ ఆలోచన, ప్రభు తిరిగి లేస్తానన్నాడు కదా, ఆ దేహానికి సుగంధ ద్రవ్యాలను సిద్ధపరచుకుంటూ ఇక్కడ ప్రభువును వెంబడించినటువంటి వాళ్ళు ఇక్కడ ఇలా ఆలోచిస్తున్నారండి. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి మీద నేరం మోపారని పోయిన శుక్రవారం చెప్పుకున్నాం కదా. ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, మహాసభ వారందరూ
వాళ్ళంతా కుట్ర పన్ని ప్రభువును సిలువేయాలి అనేటువంటి స్థితికి తీసుకొచ్చినటువంటి వారి గుండెల్లో ఏముందంటే భయం ఉందండి. ఏంటంటే ఆయన బ్రతికున్నప్పుడు 3 దినాల తర్వాత తిరిగి లేస్తానని చెప్పాడు. శిష్యులైనా మర్చిపోయిండొచ్చేమో, కానీ మేమైతే మర్చిపోలేదు. మాకు జ్ఞాపకం ఉంది, ఇదిగో ఆయన చనిపోయాడు కదా, ఆయన చనిపోయినటువంటి ఆ దేహమును ఇప్పుడు సమాధిలో ఉంచారు కదా, ఆ రాయికి భద్రం చేయండి, సీల్ వేయండి, ముద్ర వేయండి, కాపలా పెట్టించండి. ప్రభుత్వాన్ని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. చూడండి, ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధి నుండి తిరిగి లేస్తానన్నాడు. ఇప్పుడు ఆయన లేస్తాడో లేయదో మాకు తెలియాలంటే మీరు భద్రం చేయించండి, ఆ రాయికి సంఖ్యలు వేయించండి, ముద్ర వేయండి, కాపలా పెట్టించండి. ఆ వంచకుడు బ్రతికున్నప్పుడు మాకు చెప్పాడు అని ప్రభువు మీదనే నింద వేశారండి. ప్రభువు మీద నింద వేస్తూ ఆ సమాధి నుండి లేస్తాడో లేయడో అని ఆ కింది మాటల్ని మనకు కనబడుతుంది. చూడండి, ఇదే మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 63వ వచనం. అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయ ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వాణ్ణి ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదైపోద్ది అన్నట్టు. యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధి నుండి తిరిగి లేస్తానని శిష్యులకు చెప్పాడు. నేను యెరూషలేములో వీళ్ళ చేత నేను అవమానింపబడాలి, వీళ్ళ చేతుల్లో నేను చచ్చిపోవాలి, తర్వాత నేను సమాధి చేయబడాలి, సమాధి నుండి నేను తిరిగి లేస్తానని ప్రభువు ముందుగానే చెప్పాడండి శిష్యులకు. శిష్యులకు చెప్పిన మాట వీళ్ళు విన్నారు, వీళ్ళు జ్ఞాపకంలో పెట్టుకున్నారండి. ఎంత జ్ఞాపకంలో పెట్టుకున్నారంటే సమాధి దగ్గరికి వచ్చి భద్రం చేయండి 3వ దినమున వరకు. అంటే 3 రోజుల్లో లేస్తానన్నాడు కదా, ఆ 3 రోజులు మీరు కాపలా పెట్టండి, సమాధిని అయితే భద్రంగా పెట్టండి అంటే. మనమైతే మన ఇంటిని భద్రపరుచుకుంటామండి. బయటికి వెళ్తున్నామంటే మన ఇంటికి తాళం వేసుకుంటామండి. మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నామంటే మన ఇంటికి ఉన్న బీరువాను తాళం వేసి భద్రపరుచుకుంటాం. ఎందుకంటే అందులో డబ్బు ఉందని, అందులో విలువైనటువంటి వస్తువులు ఉన్నామని మన ఇంటి తాళాలు మనం భద్రపరుచుకుంటే, ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క శవాన్ని అంటే దేహం పెట్టబడినటువంటి ఆ స్థలముని వీరేమడుగుతున్నారంటే భద్రపరచండి. ఎందుకు వీళ్ళకంత భయం ఉందంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకవేళ లేస్తాడో లేవడో, ఒకవేళ లేయకుండా ఉండటానికి అంత శక్తి రాదేమో అనుకొని సమాధికి పొర్లించబడినటువంటి రాయికి సంఖ్యలతో భద్రం చేస్తున్నారండి. దేవుని శక్తి ముందు అవి సరిపోతాయో చెప్పండి? అవే సరిపోలేదండి. ప్రభువు 3వ దినాన తిరిగి లేచాడు, రాయిని పొర్లించాడు, సజీవుడుగా కనబరుచుకున్నాడు.
సజీవుడుగా కనబరుచుకున్నాడు గనుకనే ఈరోజు ప్రపంచములో ఎక్కువ మంది యేసుక్రీస్తు ప్రభుల వారిని అనుసరించే వాళ్ళే ఎక్కువండి. ఎక్కువ మంది ఈరోజు బైబిల్ చదువుతున్నారంటే క్రీస్తును బట్టే. క్రీస్తు జననం లేఖనాల ప్రకారం, క్రీస్తు మరణం లేఖనాల ప్రకారం, క్రీస్తు పునరుత్థానం లేఖనాల ప్రకారం. అదేనండి పౌలు గారు చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. నాకియ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడ్డాడంట. చూడండి, అంటే మన కోసం ఈ లోకానికి వచ్చాడు. క్రీస్తు పుట్టినప్పుడు మనము ఒక మాట చదువుకుంటాం, ఏమంటుందంటే తన ప్రజల పాపముల కొరకు ఆయన పుట్టాడని చదువుకుంటామా? తన ప్రజల పాపములను తీసివేయటానికి అంటాడు. ఇక్కడ కూడా మన పాపముల నిమిత్తం అంట. చూడండి, మన పాపముల నిమిత్తం ఆయన చనిపోయాడంట, సమాధి చేయబడ్డాడంట, సమాధి నుండి తిరిగి లేపబడుతున్నాడు. దేనికోసం అంటే లేఖనముల ప్రకారం. లేఖనాలు అంటే వాక్యము నెరవేర్పు. దాహం వేస్తుంది అన్నాడు కదా, ఆ దాహం ఎందుకన్నాడంటే లేఖనము నెరవేరునట్లు అన్నాడా? అంటే లేఖనము నెరవేర్చటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి ఇదిగో వాక్యం మీదనే ఆలోచన అండి. తండ్రి అప్పగించినటువంటి ఆ పనిని పూర్తి చేయాలి. దేవుడు చెప్పినటువంటి ఆ కార్యము నెరవేర్చాలి అని ప్రభువు ఈ భూమి మీద ఉన్నంతకాలం అండి, 33.5 సంవత్సరాలు బ్రతికినంత కాలం, 12వ ఏట నుండి తండ్రి పనుల మీద తిరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇదిగో తండ్రి అప్పగించినటువంటి ఆ పని పూర్తి చేయాలి. మన పాపములను విమోచన కలిగించటానికి, మన అపరాధములను తొలగించటానికి ప్రభువు ఎక్కడికి వెళ్ళాడంటే సిలువ మీదకి వెళ్ళాడు. ఆ సిలువ మీద తన ప్రాణాన్ని పెట్టాడు. సిలువ మీద ప్రాణం పెట్టాడు. ఇదిగో సిలువ మీద ప్రాణం పెట్టి ఇదిగో రక్తాన్ని చిందించాడు. ఆ చిందించినటువంటి రక్తం అమూల్యమైనది, నిర్దోషమైనది, నిష్కలంకమైనటువంటి రక్తము చేత మన అందరం కడగబడ్డాం. ఇప్పుడు మనకు రక్షణ వచ్చింది. మనకు ఒక నిరీక్షణను ప్రభువు కలిగించి సమాధి సిలువలో చనిపోయి సమాధి చేయబడి సమాధి నుండి కూడా ప్రథమ ఫలముగా తిరిగి లేచాడంట. ఇదే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనములో, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడంట. చూడండి, నిద్రించిన వారిలో అంటున్నాడు. చూడండి, నిద్రించిన వారిలో క్రీస్తు అంటండి ప్రథమ ఫలం అంట. చూడండి, అంటే మొదటివాడంటండి. చనిపోయినటువంటి వ్యక్తుల్లో భూమి మీద తిరిగి లేచినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ప్రభుల వారే అని చెప్పుకోవచ్చండి. ఇంకెవరు తిరిగి లేవలేదండి. ఎందరో చనిపోయారు, కానీ చనిపోవటం వరకు వారికి ఉంది, కానీ తిరిగి లేచినటువంటి చరిత్ర అన్నది యేసుక్రీస్తు ప్రభుల వారితోనే కనబడుతుంది.
ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు లాజరు చనిపోతాడు కదండి. లాజరు చనిపోయినప్పుడు మార్త మరియలను ఓదార్చడానికి ఆ గ్రామంలోనికి వచ్చినప్పుడు, మా సహోదరుడు చనిపోయాడు, నువ్వు ఉండింటే చనిపోయేవాడు కాదు, విశ్వాసం ఉంచు అంటున్నాడు. యేసు అంటున్నాడు, నేనే పునరుత్థానమును జీవము అంటున్నాడు. చూడండి, జీవము కావాలంటే ఎవరిలో ఉందంటే యేసుక్రీస్తు ప్రభుల వారిలోనే ఉందండి. యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోకముందు కూడా ఏమని చెప్పాడంటే, తండ్రి దగ్గరికి రావాలంటే నా ద్వారానే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి దగ్గరికి రాడు అని చెప్పాడండి. అంటే తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే ఎవరు ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం మాదిరి పెట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం అనుసరించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం ఏం చేయాలంటే కలిగి ఉండాలండి. అలా కలిగి ఉండటానికి శిష్యులు 12 మంది. ఆ 12 మంది శిష్యులకు బ్రతికున్నప్పుడే నేను చనిపోతాను, తిరిగి లేస్తానని చెప్పాడు. అందులో యూదా తప్పిపోతాడు. 30 వెండి నాణేలకు ఆశపడి ప్రభువును అప్పగించి ఆ తీసుకున్న 30 వెండి నాణేలు దేవాలయంలో పారవేసి వెళ్ళి ఉరి పెట్టుకొని చచ్చిపోతాడు. అంటే మిగిలింది 11 మంది. ఈ 11 మందిలో కూడా ప్రభువును పట్టుకున్నప్పుడు చల్లా చెదురైపోయారని మనం చదువుకున్నాం. అంటే ఈ 11 మంది చెదిరిపోయారు. క్రీస్తు దగ్గర ఎవరు లేరు. ఎవరి ప్రాణాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ అందరి ప్రాణాలను కాపాడాలి, అందరి కోసం బలవ్వటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ మ్రాను ఎక్కాడని మనకు తెలుసు. అయితే పునరుత్థానం ఎవరంటే క్రీస్తు. నేనే, చదవండి ఆ మాట, యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనమమ్మ. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును అంటున్నాడు. చూడండి, నాయందు విశ్వాసం, దేవుని యందు విశ్వాసం ఎందరికి ఉంది చెప్పండి. ఈరోజు దేవుని యందు విశ్వాసం అన్నది ఈరోజు నిలకడగా కనిపించట్లేదు. ఆయన యందు విశ్వాసం ఉంచటానికి క్రీస్తు ప్రథమ ఫలముగా మృతులలో నుండి లేపబడ్డాడండి. మృతులలో నుండి ఎందుకు లేపబడ్డాడు? ఏమన్నా యేసుక్రీస్తు ప్రభుల వారిని సమాధి ఏమైనా భద్రంగా, మరణం ఏమైనా ఆపగలదంటే ఎందరి మరణాన్ని ఆపగలిగిందండి. ఎందరో భూమి మీద చచ్చిపోయారు. ఆ చచ్చిపోయిన వాళ్ళు సమాధిలో అలానే ఉండిపోయారు. కానీ మరణమును నుండి ప్రభువును అలానే ఉంచటం దానికి సాధ్యపడలేదంటండి. అదే పౌలు గారు చెప్తారు. అపోస్తల కార్యము 2వ అధ్యాయం 24వ వచనంలో పౌలు గారు చెప్తూ, మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపాడంట. చూడండి, మరణం అంటండి ఆయనను బంధించుంచుట అసాధ్యమంట. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడని మరణపు ముళ్ళు విడిచినటువంటి వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. మరణము ఆయన్ను బంధించి ఉంచలేదంటండి. మన కళ్ళ ముందు చనిపోయినటువంటి వారి సమాధులు ఎన్నో ఎలా ఉన్నాయో అలానే ఉంటున్నాయండి. కానీ ఖాళీ సమాధి ఎవరిదంటే యేసుక్రీస్తు
ప్రభుల వారిదే. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు తిరిగి లేచిపడ్డారు? ఎవరు లేపారు? యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎవరు లేపారంటే దేవుడు లేపాడండి. దేవుడు ఉన్నాడు కదండి, తండ్రి అయిన దేవుడు. ఆ దేవుడు చాలామందిని లేపాడంటండి. చనిపోయిన వారిని లేపింది ఎవరంటే తండ్రి అయిన దేవుడు అంటండి. ఆ తర్వాత కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తనకిష్టమైనటువంటి వారిని లేపడం ఆయనకు అధికారం ఉందంట. ఆ మాట బైబిల్లో మనం యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. తండ్రి మృతులను ఎలాగు లేపి బ్రతికి ఉంచునో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును అన్నాడు. చూడండి, తండ్రి మృతులను సజీవులుగా చేయగలిగిన వాడు. యేసుక్రీస్తు ప్రభుల వారికి దేవుడు అధికారం ఇస్తే అధికారంతో చనిపోయినటువంటి యాయిరు కుమారుణ్ణి, ఒక కుమార్తెను, లాజరును, ఒక 3 వ్యక్తులను యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయిన వ్యక్తులను బ్రతికించినట్టు మనం బైబిల్లో చదువుకుంటున్నాం. మృతులలో నుండి లేపగలిగినటువంటి శక్తి ఎవరికి ఉందంటే దేవుడికి ఉంది. అలా లేపినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని సమాధిలో ఉంచలేదండి, సమాధిలో నుండి బయటికి రప్పించాడు. ఎందుకంటే దేవుడికి అసాధ్యమైనదేది కూడా లేదు. దేవునికి సమస్తము సాధ్యము. మరి సమస్తము సాధ్యమైనటువంటి ఆ దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగితే వాటిని ఆపగలగడం ఎవరికి సాధ్యం చెప్పండి? అపోస్తులు అంటారు, ప్రభువును దేవుడు లేపాడు, దీనికి మేమందరము సాక్షులం అంటాడండి. ఇదే అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలోనే దీనికి మేమందరము కూడా సాక్షులం అనేటువంటి మాట కనబడుతుంది. చూడండమ్మా, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 32వ వచనం. ఈ యేసును దేవుడు లేపెను. ఎవరు లేపాడు అంటే ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము అంటున్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క చావును కల్లారా చూసినటువంటి శిష్యులు చెబుతున్నారు, దీనికి మేమందరము సాక్షులం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మా కళ్ళ ముందే వాళ్ళు చంపేశారు సిలువలో. మేము చూస్తుండగానే సమాధిలో పెట్టబడ్డాడు, తర్వాత లేచాడు, లేచిన తర్వాత మాకు కనిపించాడు, దీనికి మేమందరము సాక్షులం అంటున్నాడు. చూడండి, ఏదైనా ఒకటి జరిగినప్పుడు మనం చూసామనుకోండి, మనల్ని అడగకపోయినా మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఎందుకు జరిగిందో తెలుసా అని ఎన్నో చెప్తామండి. మనం ఏదో కరెంటు తీగ ఉందనుకోండి, మీరు చెప్పారనుకోండి, ఆ తీగ పట్టుకుంటే చచ్చిపోతామని మీరు చెప్పారనుకోండి, నీ మాట నేనేదాన్ని పోయి వెళ్ళి పట్టుకొని చచ్చిపోయాడు అనుకోండి ఎవరన్నా, అప్పుడు మీరు పక్క వాళ్ళకి ఏం చెప్తారు? చనిపోయిన వ్యక్తి అక్కడ ఉన్నా మీరు అంత బాధపడరు. ఎందుకంటే ఇదిగో నేను చెప్పాను ముందుగానే, అది పట్టుకుంటే ప్రమాదమని నేను చెప్పాను, నా మాట వినలేదని మీరు ఎలాగైతే మాట్లాడుకుంటారో, యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోవటము అపోస్తులు చూశారు, సమాధి చేయబట్టము అపోస్తులు చూశారు, సమాధి నుండి తిరిగి లేచాడన్నటువంటి ఆ సత్యాన్ని స్వయంగా యేసుక్రీస్తు ప్రభుల వారే శిష్యులకు ప్రత్యక్షమై వాళ్లకు రూఢిగా దేవుడు
యేసుక్రీస్తు ప్రభుల వారు వారికి కనబరుచుకున్నాడండి. అలా కనపరుచుకున్నటువంటి ఆ ప్రభువును మరణం బంధించుట అసాధ్యం అంటండి. ఈరోజు కూడండి ఈ సత్యం యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి ప్రకటించకూడదని ఆ రోజు కూడా ఎంతగానో పేతురు యోహానులను మీరు ప్రకటించకూడదని ఆపినట్టు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈరోజు ప్రకటించుకోకూడదని ఎంతమంది ఎన్ని ఆపినా ఇదిగో సువార్త మాత్రం విస్తరించిపోతుందండి. ఎందరూ ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడిస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభుల వారిని అనుసరిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే క్రీస్తు మరణం, పునరుత్థానం, దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం. ఇంకా మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 30వ వచనం. అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను. ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడ్డాడంట. చూడండి, చనిపోయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు అంటండి దేవుడు లేపితే అనేక దినములు, అంటే ఎన్ని దినాలు? సుమారు 40 దినాలండి. 40 దినాలు అనేకులకు కనబడుతూ తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. బ్రతికున్నప్పుడు చెప్పాడు కదండి, నేను 3 దినములలో చనిపోయిన 3వ దినాన తిరిగి లేస్తానని చెప్పినటువంటి రీతిలో సమాధి నుండి ప్రభువు లేచి కనబడ్డాడండి. ఎందరికి కనబడ్డాడు? చాలామంది కనబడ్డాడండి. మగ్దలేని మరియ ఉందా? ఆ మగ్దలేని మరియా పెందల కాడనే సమాధి దగ్గరికి వెళ్ళిపోయింది. సమాధి దగ్గరికి వెళ్ళిపోతే సమాధి ఖాళీగుంది. సమాధి ఖాళీగుండగానే ఏడుస్తుందండి. అయ్యా, ఎవరు ఎత్తుకెళ్ళిపోయినరో నా ప్రభువునని ఏడుస్తుందంట. చూడండి, ఆమె ఏడుస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమెకు అక్కడ కనబడితే ఆయన తోటమాలి అనుకొని, అయ్యా ఈయనని ఏమైనా నువ్వు ఎత్తుకెళ్ళిపోయావు ప్రభువునని అడుగుతుందండి. అంటే ప్రభువు తిరిగి లేచిన తర్వాత మొదటిగా కనబడినటువంటి ఆ స్త్రీ అలా మాట్లాడుతున్నప్పుడు ఆమెను గ్రహించి ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు, పట్టుకోవడానికి ముట్టుకోవడానికి వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఆయన అంటాడు, ఆమెతో ప్రభు అంటాడు, నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొద్దు అంటాడండి. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధి నుండి తిరిగి లేచిన తర్వాత వెళ్తున్నటువంటి లోకం, పరలోకం, తండ్రి దగ్గరికి వెళ్తున్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి మరల భూమి మీదకి వచ్చాడండి. వచ్చిన తర్వాత మరల ముట్టుకుంటారండి. ఒకసారి మనము యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 17వ వచనం, 20వ అధ్యాయం 17వ వచనం. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు అంటున్నాడు. చూడండి, నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు, నన్ను ముట్టుకోవద్దు. ఎందుకంటే సమాధి నుండి తిరిగి లేచిన తర్వాత ఆ స్త్రీ ఎంత ఆసక్తితో ప్రభు కోసం ఎంత తపిస్తుందో ఒకసారి ఆలోచించండి. మీకు ప్రారంభంలోనే చదివించానండి మత్తయి సువార్తలు. ఏంటంటే సమాధి చేయబడిన తర్వాత ఆ సమాధి దగ్గర ఎదురుగా కూర్చొని
ఉండిరి అని చదువుకున్నారు కదా. అంటే మా ఆలోచన అంతా కూడా ఏంటంటే ప్రభు ఎప్పుడు లేస్తాడు, ప్రభు లేచినప్పుడు చూడాలి, ప్రభుత్వం చూడాలి అనుకుంటున్నప్పుడు ఆమె ఇంకా నేను తండ్రి దగ్గరికి ఎక్కిపోలేదు. ఆమె తంటున్నాడు, ప్రభు నా తండ్రియు నీ తండ్రియు, నా దేవుడు నీ దేవుడు, ఆయన దగ్గరికి ఇంకా ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొద్దు అంటాడు అని అలా చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఈమె శిష్యుల దగ్గరికి వచ్చి ఏం చెప్తుందంటే, ఇదిగో నేను ప్రభువును చూశానని చెప్తుంది. చూడండి, ఆమె ఏమంటుందంటే నేను ప్రభువును చూశాను. 18వ వచనం, మగ్దలేని మరియ వచ్చి నేను ప్రభువును చూచితిని అంటుంది. చూడండి, మగ్దలేని మరియా పెందల కాడనే వెళ్ళి ప్రభువును మొట్టమొదటిసారిగా చూచి ఆమె అనేకులకు సాక్ష్యం చెప్పడానికి, అనేకులకు క్రీస్తు యొక్క పునరుత్థానమును తెలియపరచుటకు ఆమె వెళ్తే ఆమె ఏమంటుందంటే నేను ప్రభువును చూచి తిని. ఇంకా ప్రభువు గురించి చూసినటువంటి ఈమె వెళ్ళి చెప్పిందండి. ఆలోపే ప్రభువు భూమండలము నుంచి, ఈ భూమి మీద నుండి, సమాధి నుండి తిరిగి లేచిన తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. తండ్రి దగ్గర నుంచి మరల తిరిగి వచ్చాడండి. తండ్రి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వచ్చి, ఎందుకంటే మొదటిగా ఆమెను పట్టుకొద్దన్నాడు కదండి. వీళ్ళంతా వచ్చేసరికి ఎక్కడ ఎలా జరుగుతుందో ఒకసారి మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచనం. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయన ముక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలనని వారక్కడ నన్ను చూతురని వారికి తెలపమంటున్నాడు. చూడండి, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధి నుండి తిరిగి లేచాడు. లేచిన తర్వాత మగ్దలేని మరియకు మొదటిగా కనిపించాడు. ఆమెను ముట్టుకొద్దన్నాడు. ఎందుకంటే ఇంకా నేను నా తండ్రి దగ్గరికి ఎక్కిపోలేదు. అంటే ఎక్కిపోయి వచ్చిన తర్వాతనే వీళ్ళను ప్రభువు పట్టుకొని ఇచ్చాడు అన్నది మనకు అర్థమవుతుంది. అంటే ఆ తర్వాత ప్రభువు 40 దినాలండి, 40 దినాలు ఉన్నాడండి. 40 దినాలు భూమి మీద ఉన్నాడు. కనబడ్డాడు, అనేకులకు కనబడ్డాడు. ఒక్కొక్కరి మనసులను దృఢపరుస్తున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి జరిగినటువంటి ఆ సంఘటనను మాట్లాడుకునే వాళ్ళు ఎక్కువ మంది అండి. ఏదన్నా ఒకటి జరిగింది అనుకోండి, ఈ ఇద్దరు కలిసి ఏం మాట్లాడుకుంటారు? మన కళ్ళ ముందు జరిగిన దాని గురించే మాట్లాడుకుంటుంటారండి. ఇప్పుడు యెరూషలేము నుండి ఎమ్మై అనేటువంటి గ్రామానికి వెళ్తున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారండి. ఇదిగో నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తును, పరిశుద్ధునికి ఇలా జరిగిందని వాళ్ళు సంభాషించుకుంటూ వెళ్తున్నారండి మార్గంగా. వారిద్దరి మధ్యలోనికి ఎవరు వెళ్ళారంటే యేసుక్రీస్తు ప్రభు వెళ్ళారండి. యేసుక్రీస్తు ప్రభుల వారు వారిద్దరి మధ్యలోనికి వెళ్ళి వారు మాట్లాడుకునే మాటలన్నీ వింటున్నాడండి. వారు మాట్లాడుకున్నటువంటి ఆ మాటలన్నీ వింటూ వారితో ఆ ప్రయాణము పొద్దుగుంకెంత సమయం వరకు ప్రభు వాళ్ళతో గడిపినట్టు మనకు అక్కడ కనబడుతుంది. అంటే వాళ్ళు ఏ సమయానికి ప్రయాణాన్ని ప్రారంభించారో మనకు తెలియదండి. కానీ పొద్దుగుంకేటువంటి సమయం వరకు వారితోనే ప్రభు ఉన్నాడు. ఇదిగో వారు మాట్లాడుకున్న మాటలు దేని గురించి అంటే నీకు తెలియదా అని అడుగుతారండి వాళ్ళు.
నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. ఆయనకు జరిగినది నీకు తెలియదా? నీకు ఒక్కడికి తెలియదా? అందరూ మాట్లాడుకుంటున్నారు అని చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఆయన ప్రభువు అని గుర్తించలేదండి. పొద్దుగూకుతుంది, సాయంత్రం రాత్రి అయింది, ప్రొద్దు గుంకిన తర్వాత నువ్వు ఒక్కడివి ఎక్కడికి వెళ్తావు? నువ్వు కూడా మాతో పాటు రా అని ప్రభువుని ఇల్లు తీసుకెళ్ళిపోయారండి. ఇంట్లోనికి తీసుకెళ్ళిన తర్వాత వారు భోజనానికి కూర్చున్నారండి. ఆ భోజనానికి కూర్చున్నప్పుడు వారికి ఏమైంది ఒకసారి మనము లూకాసు వార్త 23వ అధ్యాయం, లూకాసు వార్త 23వ అధ్యాయం 24వ అధ్యాయం 31వ వచనం 30వ వచనం కంచి చూద్దామండి. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృష్టుడు ఆయన అంటున్నాడు. చూడండి, ఇక కనపడలేదు చూడండి, గుర్తుపట్టారంట. చూడండి, జరిగినటువంటి సంఘటనను క్రీస్తు ప్రభుల వారు ఏ పాపము చేయలేదు, ఆయన్ను చంపేశారు. ఆయనకు జరిగింది ఘోరం. ఆయన మంచి చేశాడు, ఆ మంచి చేసిన వ్యక్తిని చంపేశారు అని ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ వాళ్ళ ప్రయాణము సాగిందన్నట్టుగా 13వ వచనం కానించి, అంటే 13వ వచనం కానించి అదంతా మనం చదువుతుంటే అర్థమవుతుందండి. వారి మార్గమధ్యంలో ఏం మాట్లాడుకున్నారు? ప్రభువు వాళ్ళ మధ్యలోనికి వచ్చి సాయంత్రం అయిన తర్వాత వాళ్ళు రమ్మనటం, ఇంట్లోనికి వెళ్ళి ప్రభువు ఆ రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వారికి ఇచ్చినప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయండి. అంటే ఈ లోకములో ప్రభువు తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటేనే కానీ చాలామంది ఈరోజు నమ్మటం లేదండి. ఈరోజు ప్రభువును తెలుసుకో, దేవుని నమ్ముకో అన్నారు అనుకోండి, దేవుడు ఆడున్నాడని అడిగేటోళ్ళు లేరా అంటారా? దేవుడుంటే నాకు చూపెట్టు అంటుంటారండి. దేవుడుంటే నాకు చూపెట్టా. ఇప్పుడు చక్కెర ఉందండి, చక్కెర ఎలా ఉందంటే ప్రతి ఒక్కరు ఏమంటారు? తీయగా ఉంది అంటారండి. ఆ తీయగా ఉన్నది నాకు చూపెట్టన్నారు అనుకోండి, ఎవరు చూపిస్తారు చెప్పండి? చూపెడతారా? మీ చేతిలో చక్కెర పెట్టి మీ నోట్లో చక్కెర వేసి ఆ తీయగా ఉన్నదంటే దాన్ని చూపెట్టన్నారు అనుకోండి, మీరు ఏం చూపిస్తారు చెప్పండి? డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి, డాక్టర్ గారు ఈ మధ్య నా ఒంట్లో నీరసంగా ఉంది అన్నారు అనుకోండి, ఆ నీరసంగా ఉన్నది ఏదో నాకు చూపెట్టమంటే ఏం చూపెడతారు మీరు? చింతపండు ఎట్లా ఉందంటే పుల్లగా ఉందని అనుకోండి, ఆ పుల్లగా ఉన్నది నాకు చూపెట్టంటే చూపెడతారా? అంటే ప్రభువు ప్రజలను ఇదిగో తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు, అనేకులకు కనబడుతున్నాడు. ఎందుకంటే ఆయన జరిగించినటువంటి ఆ గొప్ప కార్యాలను, ఆయన చేసినటువంటి సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు, వాటన్నిటిని తెలుసుకోవటానికి ఆయన ఈ లోకంలో చనిపోయి సమాధి నుండి తిరిగి లేచాడని రుజువు పరుచుకుంటున్నాడంట. చూడండి, మనల్ని ఎవరన్నా ఉండి నువ్వు తప్పు చేసావన్నావు అనుకోండి, వెంటనే నేనేడ చేశాను తప్పు అని ఎవరన్నారు నీతో? నాతో పలికిద్దురా అంటారా? అనరండి. ఆ మాట అన్నది ఎవరో, నాకు పలికిద్దురా అంటే ఆ మాట నిజమని నువ్వు రుజువుపరచాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధి నుండి తిరిగి లేచి తన్ను తాను రుజువుపరుచుకుంటున్నాడంటండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు
వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవుడిగా కనబరుచుకున్నాడు. అంటే ప్రమాణములు అన్న దగ్గర రుజువులని ఒకటనే అంకె దగ్గర కింద ఏముంటుందంటే రుజువులు అని ఉంటుంది చూడండి. అంటే దేవుడు తన్ను తాను రుజువుపరుచుకుంటున్నాడండి ఆ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకు. సమాధి నుండి తిరిగి లేచాను, సమాధిని గెలిచాను అని ప్రభువే తన్ను తాను ఎన్ని దినాలంటే 40 దినాలంటండి. 40 దినాలు సజీవుడిగా కనబరుచుకున్నాడండి. అందుకే ప్రకటన గ్రంథంలోనికి వచ్చేలా కూడా ఏమంటాడంటే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం, ప్రకటన గ్రంథం, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములను సజీవుడనై ఉన్నానంటాడు చూడండి. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతినే కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అంటున్నాడు చూడండి. మనం ఈరోజు సేవిస్తున్నటువంటి దేవుడు సజీవుడైన దేవుడని మనం నమ్ముతున్నామండి. సజీవుడుగా శిష్యులకు కనబరుచుకున్నాడు, అనేకులకు కనబరుచుకున్నారు. ఇప్పుడు శిష్యులు 12 మంది కదండి. ఈ 12 మంది శిష్యులలో ఒకరు వెళ్ళిపోయారు. ఎవరు? యూదా వెళ్ళిపోయి ఉరి పెట్టుకొని చనిపోయాడు. ఇక మిగిలింది ఎంతమంది? 11 మంది. ఈ 11 మందిలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ 11 మందికి 3 సార్లు ప్రత్యక్షమయ్యాడండి. ఈ 3 సార్లలో మొదటిసారి తోమా లేనప్పుడు వచ్చాడండి. తోమా లేనప్పుడు శిష్యులు భయపడిపోతుంటే మనల్ని ఎక్కడ చంపేస్తారని భయపడిపోయి తలుపులు వేసుకొని ఇంట్లో ఉన్నప్పుడు ప్రభువు వాళ్ళ మధ్యలోనికి వచ్చాడు. వారి మధ్యలో ప్రభు ఉన్నది ఆ 10 మంది చూశారు. ఆ 10 మందికి ప్రభు ప్రత్యక్షపరుచుకున్నాడు. తోమ లేడు. తోమ వాళ్ళ మధ్యలోనికి వచ్చినప్పుడు ప్రభువుని మేము చూశాము అనగానే ఈ తోమ అంటాడు, ప్రభువుని మీరు చూశారా? నేనైతే ఆయన చేతి గాయములలో ఏలు పెడితేనే కానీ నేను నమ్మను అంటాడండి. అంటే యేసుతో పాటు తిరిగినటువంటి తోమాకి ఎంత అపనమ్మకం ఉందో చూడండి. ఈరోజు చాలామంది అప్పుడప్పుడు గుడికి వెళ్తున్నా, మనకి ఎక్కడుంటుంది చెప్పండి నమ్మకం? అందుకే ప్రభు అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం అంటండి. తోమ నమ్మలేదు. ప్రభువును చూడాలి, ఆ మేకుల గాయాలలో నా వేలు పెట్టాలి అంటున్నాడండి. అయితే ప్రభు తోమా ఉన్నప్పుడు మరలా వచ్చాడండి. చూడండి ఒకసారి యోహాను సువార్త 20వ అధ్యాయం 2వసారి యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ వచనం. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు, అంటే మొదటిసారి వచ్చాడు, పైన కనబడుతుంది మనం చదువుకుంటే. మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానము కలుగునుగాక. తరువాత తోమాను చూచి నీ విరేలు ఇటు చాచి నా చేతులను చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక
విశ్వాసివై ఉండుమని హెచ్చరిక చేస్తున్నాడండి. తోమాతో ఏమని చెబుతున్నాడు? అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. ఎందుకంటే తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు, రుజువుపరుచుకుంటున్నాడు, సమాధి నుండి తిరిగి లేచాడని శిష్యులకు కనబరుచుకుంటున్నాడండి. ఈరోజు మనమేమనుకుంటున్నామండి? మనం చనిపోయిన తర్వాత దేవుడు మనకు నిత్యలోకం ఇస్తాడు, పరలోక రాజ్యము అన్నటువంటి నమ్మకం ఈరోజు చాలామందికి లేదండి. ఎందుకంటే నాకు నమ్మకం లేదండి, దేవుడు ఆ కార్యం చేస్తాడని నాకు నమ్మకం లేదండి అనుకుంటుంటామండి మనం. కానీ ప్రభువుకు మనం విశ్వాసముతో ముందుకెళితే, మనం నమ్మకంగా దేవుని మీద ఆధారపడితే, మనకు దేవుడు మరొక లోకములో స్థానం ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడండి. ఇక్కడ తోమ చూడండి, యేసుని వెంబడించిన వాడే, యేసుతో పాటు ఉన్నవాడే, అయినప్పటికీ ప్రభు యొక్క గాయాలను చూడాలి, పక్కలో వేలు పెట్టాలి, ఆ గాయాలను నేను గుర్తించాలి, అప్పుడే నేను నమ్ముతానంటున్నాడు. చూడండి, ఈరోజు మన నమ్మకం కూడా అదేనండి? కాదు కదా. మన కోసం ప్రభు 2000 సంవత్సరాల క్రితం సిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, సమాధి నుండి తిరిగి లేచాడు, ఈరోజు లేచాడు. అందుకేనండి చాలా చోట్ల లేచినాడు రా, సమాధి గెలిచినాడు రా అంటాడండి. ఈరోజు మన పాఠం కూడా ఏంటంటే, మరణమై సమాధినే గెలిచిన క్రీస్తు సమాధి నుండి లేచాడు, లేచిన తర్వాత రుజువుపరుచుకున్నాడు. శిష్యులకు, అపోస్తులకు, అందరికీ అగపరుచుకున్నాడు. అలా అగపరుచుకున్నటువంటి ప్రభువు తర్వాత మళ్ళండి కొద్ది సమయం అయిన తర్వాత మళ్ళీ ఏం చేశారంటే, ప్రభువు మనకు 2 సార్లు కనబడ్డా నేను చేసిన తప్పు, నేను చేసిన పాపం నాకు మరలా గుర్తొచ్చేస్తుంది. పేతురు అనుకుంటున్నాడు, నేను 3 మారు అబద్ధమాడాను కదా, సువార్త ప్రకటించే బాధ్యత నాది కాదు, దానికి అర్హుడను కాదు అని చెప్పేసి మరలా వీళ్ళు ఏంటంటే, నేను చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నాను, మీరు కూడా వచ్చేస్తారా అంటే, చేపలు పట్టడానికి వెళ్ళిపోయినటువంటి వీళ్ళు సముద్రం మీద ప్రభువే మరల వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ కూడా ప్రభువును గుర్తుపట్టలేదంటండి వీళ్ళు. ప్రభువును గుర్తుపట్టుకోకుండా ఏం మాట్లాడుతున్నారు చూడండి. 21వ అధ్యాయం 21వ అధ్యాయం 3వ వచనం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని ఆయనతో అనగా, వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయమగుచుండగా యేసు దరిన నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదంట. చూడండి, శిష్యులు ఎంత చెప్పాడండి శిష్యులకు, ఇదిగో నేను చనిపోతాను, నేను 3 దినములైన తర్వాత తిరిగి లేస్తాను అని చెప్పినా శిష్యులకు కనబడ్డా మరల వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఆయన కాదులే అనుకుంటున్నారండి. గుర్తుపట్టలేదండి. గుర్తుపట్టలేనటువంటి స్థితిలోనికి మనకు కూడా అపవాది ఏం చేస్తుందంటే, మన మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేస్తుందండి. ఎమ్మాయి గ్రామంలోనికి వెళ్ళినట్టు, ఆ యెరూషలేము నుండి ఎమ్మాయి గ్రామమునకు వెళ్తున్నటువంటి వారికి ప్రభువు వారితో పాటు ఉన్నప్పటికీ వాళ్ళతో మాట్లాడుతున్నా, ఇంట్లోనికి వెళ్ళి ఆ రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి అది తినేంత వరకు వారి కన్నులు తెరవబడలేదంట. చూడు,
ఈరోజు అపవాది అండి ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి ఎందరో మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసింది. అలా గుడ్డితనం కలగజేయటానికి అప్పుడే దయ్యపు మాయలు ఉన్నటువంటి వాళ్ళు, ఇదిగో ప్రభువు లేచాడు కదా, ప్రభువు లేయలేదని మీరు చెప్పాలి. మీరు కాపలా ఉన్నారు కదా సమాధి దగ్గర, మీరే కదా మమ్మల్ని అడిగారు కదా, సమాధిని భద్రపరచమని మీరు అడిగారు కదా, మీరు అన్నట్టుగానే చేశాం కదా. ఇప్పుడు కొంతమందికి మీరే డబ్బులు ఇచ్చేయండి. శిష్యులు నిద్రపోతున్నప్పుడు ఎత్తుకెళ్ళిపోయారని చెప్పండి, మీరే చెప్పండి అని ఒక అబద్ధాన్ని డబ్బిచ్చి వాళ్ళు ఏం చేశారంటే వ్యాపింప చేశారండి. ద్రవ్యం ఇచ్చి ఈరోజు డబ్బు ఇచ్చినా ఎన్నిచ్చినా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జనన మరణ పునరుత్థానములను ఎవరు ఆపగలుగుతున్నారంటే ఎవ్వరు కూడా ఆపలేకపోతున్నారండి. క్రీస్తు సమాధి చేయబడి సమాధిలో నుంచి తిరిగి లేచాడు. ఎందుకంటే మనకు కూడా మరొక జీవితం ఉందని తెలియచేయటానికి. ఒక విత్తనం భూమిలో పడితే చచ్చి ఎలా బ్రతుకుతుందో మన శరీరము కూడా ఇదిగో ఇక్కడ మట్టిలో పెట్టబడితే తర్వాత ఆత్మ జీవితం ఉందని గుర్తు చేయటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రథమ ఫలముగా మృతులలో నుండి తిరిగి లేచాడండి. అందుకేనండి మనం పునరుత్థానముగా జరుపుకుంటున్నాం. క్రీస్తు లేచాడని మనం చదువుకుంటున్నాం. క్రీస్తు లేచాడని మనం ప్రకటించాలి. మనం కూడా లేవటానికి అలా బ్రతకాలండి. అలా బ్రతకటానికి క్రీస్తు ఈ లోకంలో మన కోసం ప్రాణం పెట్టాడు. ఒకసారి మనం బైబిల్లో చూడగలిగితే రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకే లేపబడ్డాడంట. చూడండి, మనం నీతిమంతులుగా తీర్చబడడానికి అంట. చూడండి, మనం ఎలా ఉన్నాం చెప్పండి. క్రీస్తు చనిపోయాడని ప్రతి గుడ్ ఫ్రైడే సంవత్సరం గుడ్ ఫ్రైడే రోజు నేను నా కోసం చచ్చిపోయాడని జ్ఞాపకం చేసుకుంటూ, ఈస్టర్ రోజు నా కోసం లేచాడని అనుకుంటూ మనము నీతిమంతులుగా బ్రతకకపోతే మనకది నిష్ప్రయోజనం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మరలా చదవండి అన్నమాట, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకే లేపబడ్డాడంటండి. ఎందుకు లేపబడ్డాడు చెప్పండి. ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడటానికి, మనల్ని నీతిమంతులుగా చేయటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు మరణాన్ని ఓడించాడు. మరణించి ఆయన సమాధిని గెలిచాడు. ఎందుకు గెలిచాడంటే మనల్ని నీతిమంతులుగా, ఆయన మృతులకు సజీవులకు ప్రభువుగా ఉండటానికి. ఒక మాట చూసుకొని ముగించుకుందామండి. రోమపత్రిక 14వ అధ్యాయం 9వ వచనం, రోమపత్రిక 14వ అధ్యాయం, తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికేను అంటున్నాడు. చూడండి, 9వ వచనమేమ్మా, చదువు, మరలా చదవమ్మా. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకంట. చూడండి, తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను అంటున్నాడు. చూడండి, ఎందుకు బ్రతికాడంటే మృతులకు సజీవులకు
ప్రభువయుండుటకు. అందుకేనండి మనం చాలాసార్లు రాసుకునేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభువు అనుకుంటుంటామండి. ఆయన మృతులకు సజీవులకు ప్రభువై ఉండటానికి ఆయన మరల బ్రతికాడు. మనం నీతిమంతులుగా తీర్చబడటానికి ఆయన బ్రతికాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. మన కోసం ప్రభువు చనిపోయి సమాధిని గెలిచాడండి, సమాధి నుండి లేచాడండి. లేచినటువంటి ఆయన శిష్యులు కనబరుచుకున్నాడు, అనేకులకు కనబరుచుకొని 40 దినాల తర్వాత ఆయన మరల ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? అందరికీ కనబడుతూనే వెళ్ళిపోయాడండి ఆకాశం పోయి. తండ్రి దగ్గరికి వెళ్ళిపోతే ఏమంటున్నాడంటే మనలో విశ్వాసం రావటానికి చివరిగా మాట చూద్దామండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 11వ వచనం. గలిలయ మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే మరలా తిరిగి వస్తాడంట. చూడండి, మీరు చూస్తున్నారు కదా గలిలయ మనుషులారా, ప్రభువు 40 దినాలు ప్రత్యక్షపరుచుకున్నాడు, శిష్యులకు కనబడ్డాడు, అనేకులకు కనబడ్డాడు. కానీ మరలా వెళ్తున్నాడు. ఆ వెళుతున్నటువంటి ఆయన మరలా అలానే వస్తాడు. ఆయన వచ్చేలోపు మనం ఎలా ఉండాలంటే అపరాధములుగా కాదండి, నీతిమంతులుగా తీర్చబడటానికి ఆయన తిరిగి లేచాడు. మనలో నీతి రావటానికి ఆయన తిరిగి లేచాడండి. ఆయన మృతులకును సజీవులకును ప్రభువుగా ఉండుటకు ఆయన మరలా బ్రతికింపబడ్డాడు. కనుక మనం ఆలోచించండి, ఈరోజు గుడ్ ఫ్రైడే కాదండి, ఈస్టర్ అనుకుంటున్నాం. గుడ్ ఫ్రైడే 3 రోజుల క్రితం అయిపోయింది. ఈరోజు సమాధి నుండి తిరిగి లేచాడని ఈరోజు మనం అందరము కూడా సంతోషపడుతున్నామే. కానీ ఆ ప్రభువు తిరిగి లేచాడని మన హృదయంలో మనం విశ్వసించి స్థిరముగా ఆయన వాక్యం పట్ల, ఆయన పట్ల, ఆయన జరిగించినటువంటి వాటన్నిటిని మనం తలంచుకుంటూ మనం ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధులమని రుజువుపరుచుకుంటూ ఆయన వచ్చేంత వరకు బ్రతకటానికే ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. తిరిగి లేచాడు మనల్ని కూడా అక్కడికి తీసుకెళ్ళటానికి. కనుక ఆయన లేచాడని మనం పండగ చేసుకోవడం కాదు, కానీ ఇదిగో మనము కూడా లోకములో అనేకులు పతనమైపోతున్న వారిని, అనేకులు నాశనమైపోతున్న వారిని, అపరాధులుగా ఉన్నటువంటి వారి కోసం ప్రభువు అపరాధముల నిమిత్తము రక్తాన్ని చిందించాడు, క్షమాపణ ఇస్తున్నాడని మనము ఇంకొకళ్ళకి తెలియచేసి వారిని దేవుని దగ్గరికి నడిపిస్తే మనకు దేవుడిచ్చే ప్రతిఫలం పరలోకంలో ఉంటుంది. ఆ పరలోకపు ప్రతిఫలం మనందరం పొందుకోవటానికి ఈ యొక్క ఈస్టర్ దినాన ప్రభువు లేచాడని మనం కూడా లేపబడతాం. దేవుని కోసం బ్రతికితేని మనం లాజరు లేచినట్టుగా, లాజరు బ్రతికినట్టు మనకంటూ బ్రతుకుందని మనం అనేకులకు చెప్పి ఆయన సన్నిధిలో జీవించడానికి మనం అందరం ఇష్టపడదాం. దేవుడి మాటలు దీవించునుగాక. తల్లు వంచినట్టయితే చిన్న ప్రార్థన చేసుకొని ఆరాధనలో ప్రవేశిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, నీ కుమారుడి యొక్క నాయన పునరుత్థానపు దినమున నీ కుమారుడునైనా సజీవుడునని, నేను మొదటివాడిని కడపటివాడిని, మృతుడనైతేనే కానీ ఇదిగో యుగ యుగములకు సజీవుడనై ఉన్నానని ఏ రీతిగా అయితే తండ్రి నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడాడో ప్రభువా, ఇదిగోనైనా వాటన్నిటి విన్నటువంటి మేము ఇంకా ప్రభువా తోమావలే తండ్రి అవిశ్వాసములుగా కాకుండా తండ్రి విశ్వాస జీవితములో తండ్రి నీ సన్నిధిలో ముందుకు సాగేటువంటి నీ పిల్లలుగా మమ్మల్ని అందరినీ బలపరచు దేవా. ఈ దినాన ఎందరైతే ప్రభువా నీ మాటలు విన్నారో, విన్నటువంటి మాటలు నీ బిడ్డల యొక్క హృదయాలలో ఫలించుటకు మీరే సహాయం అనుగ్రహించు దేవా. ఈ లోకంలో నాయన మమ్మల్ని నాయన సజీవులుగా బ్రతికించుటకు మాకు ముందుగానైనా నీ కుమారుడు చనిపోయి సమాధి నుండి తిరిగి లేచాడని, పునరుత్థానుడయ్యాడని, ప్రథమ ఫలముగా నాయన నీ కుమారుడు
మృతులలో నుండి లేచాడని మేము తెలుసుకున్నాం కనుక తండ్రి, మాకు కూడా మరొక జీవితం ఉందని మేము గుర్తించి యథార్థముగా నమ్మకంగా నీ సన్నిధిలో జీవించి నీ కొరకు నమ్మకంగా బ్రతికే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.